నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కంటి సమస్యలండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు. ఎందుకంటే ఈ కంటి సమస్యల వల్ల పెద్ద పెద్ద భూతద్దాలే వాడుతున్నారు పిల్లలైతే. ఐసైట్ తగ్గడం పక్కన పెట్టండి, పెరుగుతూనే పోతుంది. కొంతమందికైతే కొంతమందిలో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల కంటి చూపు అనేది చాలా వరకు తగ్గిపోతుందనమాట. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీరు గమనించండి. చిన్న పిల్లలకి అన్నం పెడుతున్నప్పుడు కూడా మనము మొబైల్ లేకుండా పెట్టట్లేదు. మొబైల్ ఉంటేనే అన్నం తింటున్నారు పిల్లలు. వాళ్ళు పడుకుంటున్నప్పటి నుంచి లేచినప్పటి నుంచి పడుకునేటప్పటికల్లా వాళ్ళ వాళ్ళ టైమింగ్ అంతా మొబైల్లోనే ఉంటుంది. పిల్లలు ఏడవరు కదా అని మొబైల్, పిల్లలు గారం చేస్తున్నారని మొబైల్, పిల్లలు సతాయించారని మొబైల్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే లేత కళ్ళండి. ఇంకెందుకు రావు కంటి సమస్యలు? నేను ఆహారపు అలవాట్లని తప్పు పట్టట్లేదు, మీరు చేసే అలవాట్లు. కానీ మొబైల్ యూజింగ్ వల్లే 100% మనకి కంటి సమస్యలు వస్తున్నాయి. కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము ప్రాపర్గా మొబైల్ యూజింగ్ తగ్గించి ఆకుకూరల్లో పొనగంటి కూర, బచ్చల కూర, మెంతి కూర, మునగాకు, పాలకూర అద్భుతమైన ఆకుకూరలు గుర్తుపెట్టుకోండి. పొనగంటి కూర, దీన్ని పాతకాలంలో పోయిన కంటి కూర అనేవాళ్ళు. అద్భుతంగా పనిచేస్తుంది. బచ్చల కూర అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకు సుప్రీంగా పనిచేస్తుంది అద్భుతంగా. మనకి మెంతి కూర బాగా పనిచేస్తుంది. పాలకూర, ఈ 5 కూరలు తెప్పించుకొని రోజుకు ఒక కూర. ఆకుకూరలు చాలా తినండి, కంటి సమస్యలు పోతాయి. ఎందుకు చెప్తాము? దాంట్లో ఎంత ఐరన్ ఉంటుంది, ఎంత విటమిన్ ఏ ఉంటుంది, ఎంత పోషక గుణాలు ఉంటాయి దాంట్లో. కాబట్టి ఆకుకూరలు తెప్పించుకొని రోజు మనము ఇంట్లో ఏం చేస్తామంటే 5గురు ఉంటే ఒక కట్ట తెప్పించుకొని వండేస్తాము. ఇంత అంత కూడా తింటారు పిల్లలు. ఇంకెక్కడి నుంచి కంటి సమస్యలు పోతాయి? ఆకుకూర ఒక 4 ఉంటే 8 కట్టలు తేండి. మంచిగా మంచిగా ఇంత ఈ కట్ట ఇంత వేస్తే ఇంత అవుతుంది కర్రీ, 2 కట్టలు వేస్తే ఇంత అవుతుంది. ఇంత కర్రీ రైస్లో కలుపుకొని తినండి. ఆకుకూరలు తినే వాళ్ళలో ఎప్పుడు కంటి సమస్యలు రావు. అండ్ పిల్లల్లో కూడా మొబైల్ యూజింగ్ తగ్గించండి. మార్నింగ్ లేచిన వెంటనే 10 నిమిషాలు ఐ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేసుకో. ఇప్పుడు మనిషి కూడా మనం 4-5 రోజులు ఎక్సర్సైజ్ చేయకపోతే మనిషి అంతా టైట్గా రిజిడ్ అయిపోతాం. ఎక్సర్సైజ్ చేస్తే యాక్టివ్ అయిపోతుంది. అంటే కంటి చుట్టూ ఒక మజిల్ ఉంటుంది, దాన్ని కూడా ఎక్సర్సైజ్ కావాలి. మనం మార్నింగ్ లేచాక కొద్దిగా మనము టెర్రస్ పైన కానీ లేదంటే బాల్కనీలో కానీ కూర్చొని ఐ మూమెంట్స్ చేసుకోండి. అప్, డౌన్, సైడ్స్, రొటేషన్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్. ఈ మూమెంట్స్ చేయడం వల్ల ఒక ఎక్సర్సైజ్ దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు మొబైల్ అనుకోండి, ఇట్లే చూస్తామా, రౌండ్గా చూస్తామా, ఒకే వైపు చూస్తూనే ఉంటాం కాబట్టి మొబిలిటీ లేదు అక్కడ. దానివల్ల కూడా కంటి సమస్యలు వస్తాయి. కంటి సమస్యలు ఈ మధ్యకాలంలో చేతులారి తీసుకుంటున్న సమస్య. మన సమస్యను మనం తగ్గించుకోవాలంటే అలవాట్లను మార్చుకోవాలి. ఆకుకూరలు బాగా పెట్టాలి. మా పిల్లడు ఆకుకూరలు తినడం మేడం, మా పిల్లడు అది తినడు మేడం. ఆకుకూరలను పెట్టే విధానంలో పెడితే ఖచ్చితంగా తింటారండి. వాళ్ళకి జంక్ ఫుడ్స్ ఎందుకు ఇష్టం? వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. టీవీలు చూడడం, మొబైల్ చూడడం, అది తింటారు, ఇది తింటారు, దాన్ని ఎడిక్ట్. అది మనం ఇంట్లో పిల్లలు మనం మార్చుకోకపోతే ఎలాగా? ఆకుకూరలు మంచిగా జ్యూస్ చేసేసి ఇడ్లీ బ్యాటర్లో కలిపేసి ఇడ్లీ చేయండి, చపాతీ పిండిలో కలిపి చపాతీ చేయండి, దోశ బ్యాటర్లో కలిపి దోశ చేయండి. లేదంటే మంచిగా ఒకానొక రోజు కొద్దిగా ఫ్రూట్స్ యాడ్ చేసి జ్యూస్ లాగా ఇవ్వడం. ఒక రోజు తినకపోతే రెండో రోజు తింటారు, మూడో రోజు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా తింటారు పిల్లలు. సమస్య పెద్దగా చేసుకునే బదులు సొల్యూషన్ ఉన్నప్పుడు సొల్యూషన్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్ కదా. ఆ సొల్యూషన్ ఫాలో అవ్వండి. మంచి రెమెడీస్ అండి. పిల్లల్ని చాలామందిని తీసుకొస్తుంటారు మా దగ్గరికి. కంటి సమస్యలు ఉన్నాయి, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఉంది, ఒక సైడ్ కనపడుతుంది, ఒక సైడ్ కనపడట్లేదు, ఇంకా ఫ్యూచర్లో కనపడదు అంటున్నారు మేడం. దానికి ఏమైనా ఉందా సొల్యూషన్? ఫుడ్డే బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను నేనైతే. నేను అందరినీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చాలా మందిలో గమనిస్తున్నది, ఫస్ట్ నేను కౌన్సిలింగ్ చేస్తాను. అందులో మీరు ఎంతసేపు మొబైల్ చూస్తారంటే డే మొత్తం పేరెంట్స్ యూజ్ చేస్తున్నారు, పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి సమస్య ఉంది, వీళ్ళకి సమస్య ఉంది. హెరిడిటరీ వల్ల కాదు, మనకేం తాత ముత్తల నుంచి లేదు వాళ్ళకి ఎవరికి స్పెట్స్. ఇప్పుడు మనకి ఈ జనరేషన్ మారే కొద్ది కొత్తగా ఈ జనరేషన్లో స్పెట్స్ అనే ఒక వరంలాగా దొరికిపోయాయి మనకి. ఆ వరం అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల. ఒక తెర ఎదురుగా మనం పెట్టుకొని ప్రపంచాన్ని చూస్తే అందంగా కనపడుతుంది. తెర లేకుండా చూస్తే అద్భుతమైన ప్రపంచాన్ని, ఆ కంఫర్ట్నెస్ ఉంటుంది అనమాట. కాబట్టి తెర ఈజ్ నథింగ్ బట్ మన స్పెట్స్. సో కాబట్టి పిల్లలకి స్పెట్స్ లేకుండా హెల్దీగా ఉంచాలంటే మార్నింగ్ లేచాక కొద్దిగా ఐ ఎక్సర్సైజ్ చేసుకోవడం, కొద్దిగా వాటర్ ప్రాపర్గా తాగించడం, ఆకుకూరల్లో అద్భుతమైన 5 ఆకుకూరలు చెప్పాను కదా. ఈ 5 ఆకుకూరల్లో రోజుకు ఒక కట్ట తెప్పించి మంచిగా పిల్లలకి స్పెషల్లీ ఒక్కొక్కరికి ఒక కట్ట తెప్పించుకొని మంచిగా కొద్ది వాల్నట్ పౌడర్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కానీ, పల్లీ పౌడర్ కానీ కొద్దిగా జల్లుకొని మంచిగా ఆకుకూర ఫ్రై చేసుకుని తీసుకోవడము. సాయంత్రం పూట స్నాక్లు అవి ఇవి తినేస్తూ ఉంటాం కదా, దాని బదులు ఆకుకూర ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని తినండి. ఎంత మంచిగా ఉంటుంది చూడండి, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. కొద్దిగా మస్క్ మిలన్ ఫ్రూట్ కూడా, ఫ్రూట్స్లో మస్క్ మిలన్ అద్భుతంగా పనిచేస్తుంది ఆ కంటి సమస్యలకి. మస్క్ మిలన్ తెప్పించుకొని ఒక బౌల్లో కట్ చేసుకొని తినండి. వాల్నట్స్ తినండి, ఆల్మండ్స్ తినండి, పంకిన్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి కాదండి,
మీకు ఈరోజు నేను 4-5 రెమెడీలు చెప్పాను అంటే అన్నీ 100% పనిచేస్తాయి. కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉందో అది తెప్పించుకొని వాడతారని. ఈరోజు లేదనుకోండి మనం మళ్ళీ తెచ్చుకుందామని మళ్ళీ అది పోస్ట్‌పోన్‌మెంటే అవుతది గానీ, మళ్ళీ ఇంకో వీడియో చూస్తాం. మళ్ళీ ఇంకో వీడియో చూస్తాం. ఇంకో వీడియో చూస్తూనే ఉంటాం. అన్ని రెమెడీలు ఫాలో అవ్వడానికి ట్రై చేయం. ఒక అద్భుతమైన ఒక వీడియో కనపడినప్పుడు దాన్ని ఫాలో అయిపోవాలి అంతే ఇంక. దాని రిజల్ట్ కూడా వితిన్ 1 డేలో రాదు. వితిన్ 1 వీక్ పడతది. కొంతమంది 2 వీక్స్ పడతది. దాని బెనిఫిట్ కూడా పొందేంత వరకు బాడీకి ఇవ్వండి. మనకేం చేస్తామంటే ఈ జనరేషన్‌లో యూట్యూబ్‌కి అలవాటైపోయి ఎక్కువ ఇది చూస్తాం, అది చూస్తాం, అది చూస్తాం చూస్తూనే ఉంటాం. 10 రకాలు చూస్తాం, 10 రకాలు ఫాలో అవుతాము. ఏది బెనిఫిట్ ఉండదు. ఏది ఒకరోజు ఒకటి అట్‌లీస్ట్ చూసారు కదా పోనీ. ఒకటి చూసి ఏమైనా ఆపుతారా? ఒకటి చూసి ఈరోజు చేస్తాం అది ఈరోజు దేని బెనిఫిట్ రాలేదులే రేపు మళ్ళీ, ఎల్లుండి మళ్ళీ. అలా మనం ఫుట్‌బాల్ లాగా బాడీలో ఇక్కడ, అక్కడ, అక్కడ ఏస్తూనే ఉన్నాం. సో, జనరల్‌గా ఒక పేషెంట్ మా దగ్గరికి ఎదురుగా వస్తే ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడుతున్నాను. కాబట్టి సింపుల్ బిహేవియర్ మార్చుకోండి. మంచి ఫుడ్, బలమైన ఫుడ్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ పద్ధతి ఏం కాదు. అది డాక్టర్‌గా చెప్తున్నాను గానీ పాతకాలపు పద్ధతులే చెప్తున్నాను నేను గూడా. మంచి ఎక్సర్సైజ్ చేసుకోండి. ఆకుకూరలు బాగా తీసుకోండి. ఫ్రూట్స్‌లో మస్క్ మిలన్, జామకాయ అద్భుతంగా పనిచేస్తది. తర్బూజా ఫ్రూట్ అంటారు కదా! కంటి సమస్యలను బాగా ఇది చేస్తది. తర్బూజా ఫ్రూటు, జామకాయలు తీసుకోండి. ఆకుకూరల్లో పొనగంటి కూర అండ్ స్పెషల్లీ మునగాకు ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. రసం రూపంలో కానీ, కర్రీ రూపంలో కానీ తీసుకోండి. సో, అద్భుతంగా పనిచేస్తాయండి. కంటి సమస్యలు అనేది మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్యలు. బికాజ్ ఆఫ్ మొబైల్. అధికంగా రిక్వైర్మెంట్ ఉంటే యూజ్ చేయండి. లేనప్పుడు పక్కన పెట్టేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. వండుకుంటున్నప్పుడు మంచిగా కట్ చేసుకొని వండుకొని హ్యాపీగా తినండి. అన్ని సమస్యలు పోతాయి. కాబట్టి పిల్లల్లో ప్రత్యేకంగా ఈ సమస్య వస్తుంది కాబట్టి ఎంతోమంది మా దగ్గర తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి ఆ సమస్య రాకుండా మీ పిల్లలు కూడా ఈ సమస్య రాకుండా ప్రతి రెమెడీ 100% పనిచేస్తుంది. హ్యాపీగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి.